హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం కనుక ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన రావూరి భరద్వాజ 99వ జయంతి ఆ స్మృతిలో ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికను వినిపిద్దాం. ఇక వినండి. రావూరి భరద్వాజ 99వ జయంతి 5 జూలై 2026. గొప్ప భావకుడైన తెలుగు కవి, నవల రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ గారి 99వ జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మృతిని మనం స్మరించుకుందాం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, మహోన్నత సాహితీవేత్త డాక్టర్ రావూరి భరద్వాజ 1927 జూలై 5న అనగా 99 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించిన ఆయన తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవలు అందించిన మహనీయుడు. కేవలం 7వ తరగతి వరకు మాత్రమే చదివిన జీవితాన్నే విశ్వవిద్యాలయంగా, సమాజాన్నే గురువుగా చేసుకొని అజరామరమైన సాహిత్యాన్ని సృష్టించారు. కూలీగా, ఫ్యాక్టరీ కార్మికుడిగా ఎన్నో కష్టాలు అనుభవించిన ఆయన అదే జీవితానుభవాలను తన కళానికి బలంగా మార్చి సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాలను సాహిత్య కేంద్ర బిందువుగా నిలిపారు. ఆయన దివంగత విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం 1970, సి నారాయణ రెడ్డి విశ్వంభర 1988, ఆ తర్వాత జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న 3వ తెలుగు సాహితీవేత్తగా డాక్టర్ రావూరి భరద్వాజ చరిత్రలో నిలిచారు. 1965లో రచించిన పాకుడురాళ్ళు నవలలో చలనచిత్ర పరిశ్రమ వెనక ఉన్న చీకటి కోణాలు, కళాకారుల అంతర్మథనాలు, జీవిత వాస్తవాలను అత్యంత సహజంగా ఆవిష్కరించారు భరద్వాజ. ఈ మహోన్నత రచనకు గాను 2012 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. తెలుగు సాహిత్యంలో కథలు, నవలలు, జీవిత చిత్రాలు, బాల సాహిత్యం, నాటకాలు ఇటువంటి అనేక ప్రక్రియల్లో భరద్వాజ విశిష్ట ముద్ర వేశారు. 37కు పైగా కథా సంపుటాలు, 17 నవలలు, పిల్లల కోసం 6 చిన్న నవలలు, 8 నాటకాలు రచించి తెలుగు పాఠక లోకాన్ని సుసంపన్నం చేశారు. ఆకాశవాణి ప్రసంగాల ద్వారా కూడా లక్షలాది మంది శ్రోతల మనస్సులను గెలుచుకున్నారు రావూరి భరద్వాజ. 2013 అక్టోబర్ 18న తన 86 ఏళ్ల వయసులో హైదరాబాదులో ఆయన కన్నుమూసిన ఆయన కలం వెలిగించిన విలువలు, ఆయన సాహిత్యం తెలుగు జాతికి శాశ్వత సంపదగా నిలిచిపోతాయి. పాఠశాల విద్య ఆ విద్యకే పరిమితమైన జీవితానుభవం అపారమైతే సాహిత్యం శిఖరాలను అధిరోహించవచ్చని తన జీవితంలో నిరూపించిన మహనీయుడు డాక్టర్ రావూరి భరద్వాజ. ఆ మహానుభావుడి 99వ జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు నర్రా వేణు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన రావూరి భరద్వాజ 99వ జయంతి నివాళులను అర్పిస్తూ మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.